మా అంతర్ముఖం, ఇన్నర్ జర్నీ, అంతర్ముఖ ప్రయాణం అని అంటుంటారు. నీ లోపలికి నువ్వు తొంగి చూడు, అంత విషయం అంతా తెలుస్తుందంటారు. అంతర్ముఖ ప్రయాణం అంటే ఏంటి? దాని గురించి స్పష్టత. తప్పకుండా అండి. ఆధ్యాత్మికతలో మొట్టమొదటి అడుగు అనేటప్పుడు అంతర్ప్రయాణం చేస్తేనే మనకి ప్రయాణం మొదలైందని చెప్తాము. అంతర్ప్రయాణం అనగానే అసలు ఎలా వెళ్ళాలి, అక్కడ ఏమైనా ప్లేస్ ఉంటుందో, దారిలో ఉంటే ఇలా చాలా క్వశ్చన్ కూడా చాలామంది అడుగుతారు. అమ్మ ఏం చేయాలి, చక్ర ధ్యానం లేకపోతే ఇంకేమైనా ఉంటాయా, లేకపోతే ఇలాగే ఇంకా లోపలికి ఏమైనా ప్రయాణానికి ఏమైనా చెప్తారా, టెక్నిక్స్ ఉంటాయని. అంతర్ప్రయాణం అంటే ఫస్ట్ అంతరం ఏంటో ఫస్ట్ అర్థం అవ్వాలి. అంతరం అంటే మనకి ఇంకేమీ లేదు. నేను అన్న భావంలో ఉన్న ఏదైతే ఉందో ఆ నేను పరమాత్ముడు అన్న విషయం మనకు అర్థమైతే, పరమాత్ముడే నేనై ఉన్నాను అన్న విషయం వరకు మనం రాగలిగితే, దాన్ని గమనిస్తున్నప్పుడు, దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు మనకి ఏది కాదో అర్థమవుతుంది. నా వాసన, నా సంస్కారము, నా గుణాలు, నా భావాలు, నా జ్ఞానము, అజ్ఞానం ఇవన్నీ కూడా నేను కాదు అన్న విషయం ఏది కాదు కాదు కాదని అర్థం అవ్వగానే పరమాత్ముడు ఏమీ కానిది, ఏమీ లేనిది, ఓన్లీ ఒక పరమాత్మ స్థితి మాత్రమే అనే విషయం మనకి ఎరుకలోకి వస్తుంది. ఈ ఎరుకలోకి వెళ్ళి ఈ మొత్తం ప్రయాణం ఏదైతే ఉందో దాన్ని అంతర్ప్రయాణం అంటారు. అంటే ఏ క్షణమైతే పరమాత్మ స్థితికి చేరుకుంటారో, ఏ సాధన లేకపోతే దేని గురించి ఆలోచిస్తారు, ఎలా ఆలోచిస్తే పరమాత్మ గురించి మనకు అవగాహన వస్తుందనే జ్ఞానం గురించి ప్రయత్నం చేస్తారు. అదంతా కూడా అంతర్ప్రయాణం. అంతర్ప్రయాణం అంటే ఇంకేం లేదు. చాలామంది కూర్చొని అలా ఆలోచిస్తూ ఉంటే మాకేవో ఆలోచన వస్తుందేమో అదంతా మన గురించి ఫస్ట్ అవగాహన వస్తుంది. ఓకే, నేను ఇలాంటి విషయాలు ఆలోచిస్తున్నాను, నేను ఇలా ఉన్నాను, నా గుణాలు ఇలా ఉన్నాయి, నా భావాలు ఇలా ఉన్నాయి, నా జ్ఞానం ఇలా ఉంది, నేను ఇలాంటి విషయం నేర్చుకుంటున్నాను, ఇది పరమాత్మ స్థితికి చేరుతుందా లేదా, ఇది ఏం చేయాలి, వీటి గురించి ఆలోచించే ఏదైతే కార్యక్రమం అంతా ఉంటుందో అదంతా కూడా మన పట్ల మన పూర్తి ఎరుక. అంటే చాలామంది మన పట్ల మనం ఎరుక అంటే చాలామంది ఏం చేస్తారంటే ఎరుకతో ఉండాలంటే జస్ట్ విట్నెస్ ఉండాలి, జస్ట్ మనం గమనించుకోవడం అని చెప్తారు. అది చూస్తూ ఉంటే గమనించుకోవడం అంటే దాన్ని తగ్గించుకోవడమో మార్చుకోవడం ప్రయత్నం చేయకుండా దాన్ని గమనిస్తూ ఉంటే అది అవ్వదు. ఆ గమనికలో అది పోతూ ఉన్నప్పుడు అది అంత ప్రయాణం అవుతుంది. మీరు అక్కడ ప్రయాణం పదం వాడారు. ప్రయాణం అంటే యానం అంటే ఏంటి? ప్రయాణం అంటే జర్నీయే కదా, నడవడం కదా, వెళ్ళడం. అలా మన పరమాత్ముడు వైపు మన ఒరిజినల్గా మన యొక్క పరమాత్మ స్థితి ఏదైతే ఉందో ఆ స్థితికి వెళ్ళే ప్రతిదీ కూడా అంతర్ ప్రయాణం. ఓకే, థ్యాంక్ యూ.